ఒకనాటి కాలంలో ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసి తనదైనటువంటి ప్రతిభను కనపరిచి దేశానికి ప్రధానమంత్రులుగా సేవ చేసినటువంటి వారిలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, విపి సింగ్, దట్ మీన్స్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశాన్ని 1991 నుంచి ప్రగతి పదంలో నడిపించారు. అయితే పైవారిలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఆయన గుజరాత్ సూరత్ ప్రాంతానికి చెందినటువంటి వారు. మరి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. తర్వాత తొలి మహిళ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పవచ్చు. సంకీర్ణత్వంలో 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినది డాక్టర్ మన్మోహన్ సింగ్. యూపీఏ 1, యూపీఏ 2, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఐక్య ప్రగతిశీల కూటమి 1 మరియు ఐక్య ప్రగతిశీల కూటమి యూపీఏ 2 తరపున 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్.